హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కథ మొదలు పెడదాం. అత్తయ్యకి ఏం సమాధానం చెప్పమంటావు? నిన్ను బావకి చేసుకోవాలని అత్తయ్య ఆరాటపడుతుంది అన్నది రాణి కూతురు సత్యతో. వాళ్ళు ఆశపడితే సరిపోతుందా? నాకు ఇష్టం ఉండాలి కదా. అదే మరి, ఇష్టం అవునో కాదో చెప్పేస్తే వాళ్ళు శాంతి పడతారు కదా. నాకు ఇష్టం లేదు అన్నది ముభావంగా. ఎందుకని? మనం ఈరోజు ఇలా ఉన్నామంటే వాళ్ళ చలవే. చిన్నప్పుడే తండ్రిని పోగొట్టుకుని నిన్ను చదివించడం నా ఒక్కదాని వల్ల అయ్యే పనేనా? అత్తయ్య కుటుంబం అండగా ఉండబట్టే కదా. అమ్మ ఇంక చాలు ఆపేయ్ అన్నది అరుస్తూ. వాళ్ళు సాయం చేశారు, వీళ్ళు ఆదుకున్నారు అంటూ మొదలు పెట్టకు. నేను వినలేను. రాత్రికి బయలుదేరి హైదరాబాద్ వెళుతున్నాను. రేపు డ్యూటీలో జాయిన్ అవ్వాలి. తొందరగా అన్నం పెట్టు. ఇంకా సర్దుకోవాల్సినవి చాలా ఉన్నాయి. నేను వెళ్ళాక వాళ్ళకి చెప్పు భావన చేసుకోవడం ఇష్టం లేదని. చెప్పక చస్తానా? ఎప్పటికైనా నీ మీద ఆధారపడి బతికే రోజు వస్తుందనో, కడుపు తీపి వలనో నీ మాటలకు విలువిచ్చి పెంచినందుకు నాకు మంచి మర్యాద చేసావు అమ్మా. అమ్మ ఇంక చాలు, అన్నం పెట్టు త్వరగా అన్నది కోపంగా. గుమ్మంలో కారు ఆగిన చప్పుడు విని గబగబా వచ్చి చూసింది రాణి. ముందు సత్య, ఆ వెనకాల ఇంకో యువకుడు కారు దిగి నిలబడ్డారు. సత్య మెడలో మంగళసూత్రం, కాలు మెట్టెలు చూసి ఆశ్చర్యపోయింది. పక్కవాటాలోనే ఉంటున్న మేనత్త ఉష గబగబా వచ్చి ఎర్రనీళ్లు దిష్టి తీసి హారతిచ్చి వాళ్ళిద్దరినీ ఇంటిలోకి తీసుకువెళ్ళింది. కూతురు నిర్వాహకానికి ఆడపడుచు ముందు తలెత్తుకోలేని దోషిలా నిలబడి చూస్తూ ఉన్నది రాణి. రాణితో ఇప్పుడు ఏం జరిగింది వదినా? దీని మనసు మనం తెలుసుకోలేదు. వచ్చి పిల్లల్ని ఆశీర్వదించు అన్నది. నన్ను క్షమించు అన్నది రెండు చేతులెత్తి ఉషకి దండం పెడుతూ. ఊరుకో వదినా అన్నది ఉష. కాలం గడిచిపోతున్నది, ఋతువులు మారుతున్నాయి. సత్యబావ సురేష్కు కూడా దివ్య అనే గుణవంతురాలతో పెళ్లి జరిగింది. చిలక గోరింకల్లా ముచ్చటైన జంట. సత్య తన భర్తతో విరాజ్తో సహా పెళ్లికి వచ్చింది. 2 ఏళ్లలో సత్యకి ఒక బాబు, సురేష్కు 2 కవల పిల్లలు, ఆడపిల్లలు. వాళ్ళ ఆటల పాటలతో, రాణి రాకపోకలతో 2 కుటుంబాలు గతాన్ని మర్చిపోయి సంతోషంగా గడుపుతున్నారు. ఉన్నట్టుండి ఒకరోజు హఠాత్తుగా చంకలో బిడ్డతో సహా వచ్చిన సత్యను చూసి, రామ్మ ఒక్కదానివే వచ్చావా? అల్లుడు గారేరి అన్నది రాణి గుమ్మం వైపు చూస్తూ. ఏం, అతను వస్తేనే రావాలా? నేను ఒక్కదాన్నే రాకూడదా? ఎదురు ప్రశ్న వేసింది సత్య. అలాగని కాదు, ఎప్పుడు వచ్చినా 2 వస్తారుగా. ఈసారి ఒక్కదానివే వచ్చేవే, అతనికి సెలవు దొరకలేదా అని అంటూనే కూతురు ఇంటికి వచ్చిన తీరుకి ఇద్దరి మధ్య ఏం గొడవలు జరిగాయో ఏమో అనుకుంటూ లోలోన మదన పడుతున్న తల్లి వచ్చిన దగ్గర నుంచి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటున్న కూతుర్ని కదిలించాలంటే భయం. అయినా ధైర్యం చేసి అడిగేసరికి అతను తెగదింపులు చేసుకుని తనను బాబుని వదిలేసి ఎటో వెళ్ళిపోయాడు అంటూ చెప్పింది నిర్లక్ష్యంగా. ఇంత పెద్ద విషయాన్ని ఏదో మామూలు విషయం అన్నట్లుగా చెప్తున్న కూతురు ధోరణికి ఏం చెయ్యాలో పాలుపోలేదు రాణికి. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏముంది చేయడానికి? నేను ఇక్కడే ఉద్యోగం చూసుకున్నాను. నా బ్రతుకు నేను బ్రతుకుతాను. పిల్లవాడిని కొన్నాళ్ళు నువ్వు చూసుకుంటే చాలు అన్నది స్థిరంగా. గట్టిగా మాట్లాడితే ఏ అఘాయిత్యానికి దారి తీస్తుందో అని కూతురి మనస్తత్వం తెలిసిన తల్లి మరి ఏం మాట్లాడలేదు. సత్య రోజు ఉద్యోగానికి వెళ్ళి వస్తున్నది. బాబు సురేష్ పిల్లలతో పాటు ఆడుకుంటూ సురేష్కు బాగా దగ్గరయ్యాడు. భార్య పిల్లలంటే సురేష్కు ఉన్న ప్రేమ, కుటుంబం పట్ల అతనికి ఉన్న శ్రద్ధ దగ్గరుండి గమనించసాగింది సత్య. ముఖ్యంగా భార్య అంటే ఉన్న అనురాగం. ఒంటరితనంతో కాపురం చేసే సత్య మనసులో ఎక్కడో అసూయ కలిగిస్తున్నది. తల్లి మాట విని బావని పెళ్లి చేసుకుని ఉంటే ఈరోజు ఆమె స్థానంలో నేను ఉండేదాన్ని కదా అని పదే పదే ఆలోచించసాగింది. రోజు రోజుకు దివ్యపై ద్వేషం పెంచుకుంటున్నది.
ఏదో ఒకటి చేసి ఆ స్థానాన్ని తను దక్కించుకోవాలని దుర్బుద్ధి కలిగింది. వెంటనే సురేష్కు దగ్గరవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. స్కూటీ పాడైందన్న వంకతో రోజు సత్యను ఆఫీస్ దగ్గర దింపి మళ్ళీ సాయంత్రం ఇంటికి తీసుకురావడం సురేష్కి దినచర్య అయ్యింది. ఒకరోజు కాఫీ తాగుదాం రా బావా అంటూ రెస్టారెంట్కి తీసుకువెళ్ళింది. బావ నీకు వారసుడు లేడు కాబట్టి నా బిడ్డని కనుక మీరు దత్తత తీసుకుంటే నేను నా భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటాను. ఈ విషయం ముందు నీకే చెప్తున్నాను. నీకు ఇష్టమైతే ఇంట్లో వాళ్ళకి చెబుదాం అన్నది. కష్టంలో ఉన్న మరదలికి సహాయం చేస్తున్నానన్న మనసుతోనూ, పైగా గతంలో ఆమెను ఇష్టపడ్డ కారణం వల్ల ముందు వెనక ఆలోచించకుండా సరేనన్నాడు సురేష్. ఇదే విషయం ఇంట్లో వాళ్ళతో చెప్పాడు. దివ్యకి, ఉషకి బాబును దత్తత తీసుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు. దీనికి వాళ్ళు ససేమేరా ఒప్పుకోలేదు. దాని బిడ్డను చేరదీసి నీ బిడ్డలకు అన్యాయం చెయ్యకంటూ గట్టిగా వారించారు. జరిగింది సత్యతో చెప్పాడు సురేష్. పోనీలే బావా, ఏదో సాయం చేస్తావు అనుకున్నాను. మీ వాళ్ళను ఒప్పించలేకపోయావు. అయినా వాళ్ళంత గట్టిగా పట్టుబడితే నువ్వు మాత్రం ఏం చేయగలవు అంటూ అతని చేతగానితనాన్ని రెచ్చగొట్టసాగింది. నాకు మాత్రం మీరు తప్పెవరున్నారు అంటూ కన్నీళ్లు పెట్టింది. మరదలి దొంగ ఏడుపులకు కరిగిపోయిన సురేష్ మళ్ళీ ఇంకోసారి తల్లిని, భార్యను ఒప్పించడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. తన మాట నెగ్గలేదని తల్లిని ఏమీ అనలేక చీటికి మాటకి దివ్యపై విసుక్కోవడం, పిల్లల మీద అరవడం చేసేవాడు. సత్య సన్నిహిత్యం కారణంగా కాపురంలో చిన్న చిన్న గొడవలు మొదలయ్యాయి. రోజు రోజుకి సురేష్లో అశాంతి పెరిగిపోతున్నది. అదను కోసం కాచు కూర్చున్న సత్య సురేష్కి మరింత చేరువయ్యే ప్రయత్నంలో అతని మనసులో భార్య పట్ల విషం నింపుతోంది. సురేష్ కాపురంలో గొడవలు చిలికి గాలివానగా మారాయి. అతను పూర్తిగా సత్యమాయలో పడ్డాడు. చివరకు ఒకరోజు అందరి సమక్షంలో తాను దివ్యకు విడాకులు ఇచ్చి సత్యను పెళ్లి చేసుకుంటానని తేల్చి చెప్పేశాడు. విధి లేక పిల్లలతో పుట్టింటికి చేరింది దివ్య. ఇల్లు విడిచి సురేష్ వేరే చోట ఉండసాగాడు. పెద్దవాళ్ళు ప్రేక్షక పాత్ర వహించారు. కూతురు చేసిన ఈ పనికి తలెత్తుకోలేకపోయింది రాణి. పాలకొండ లాంటి కుటుంబంలో విషపు చుక్క చిందించి చిన్నాభిన్నం చేసిన కూతురంటే అసహ్యం వేసింది. అలాగని జరుగుతున్న దాన్ని చూస్తూ ఉండలేకపోయింది. కష్టంలో ఆదుకున్న ఆడబడుచు ఉషకు అదే ఇంటికి మరో తరం ఆడబడుచు తన కూతురు సత్యకు వ్యక్తిత్వంలో ఎంత తేడా ఉంది. ఆమె ఒక కుటుంబాన్ని నిలబెడితే ఇది దాని స్వార్థం కోసం ఆ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసింది. నా కడుపున చెడబుట్టిందని బాధపడింది. ఏదో ఒకటి చేసి ఆడబడుచు కుటుంబాన్ని నిలబెట్టాలని మనసులో గట్టిగా నిర్ణయించుకుంది. కూతురు సంగతి తెలిసిందే, చెప్పినా వినదు. అసలు అల్లుడికి కూతురుని వదిలిపెట్టడానికి కారణం ఏమిటో తెలుసుకోవాలనుకుని ప్రయత్నించింది. దివ్య సాయంతో అల్లుడు పనిచేసే చోటుకు వెళ్ళి అతని గురించి ఆరా తీసి అతన్ని కలిసి సత్య బాగా ఖర్చు మనిషి. జీతం మొత్తం ఆడంబరాలకు ఖర్చు చేసి నెల చివరిలో అప్పులు చేసేది. అతన్ని సంపాదన నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వనిచ్చేది కాదు. వృద్ధాప్యంలో ఉన్న వారిని ఇంటి నుంచి వెళ్ళగొట్టిందని చెప్పాడు. ఎన్నోసార్లు నచ్చజెప్పినా వినలేదు. తానొక్కడే వారికి ఆధారం కాబట్టి ఇష్టం లేకపోయినా బాబును వదిలి వారి దగ్గరికి వెళ్ళిపోయాను. ఇక జన్మలో సత్య ముఖం చూసేదే లేదని కరాఖండిగా తేల్చి చెప్పాడు. కూతురు చేసిన తప్పుకి తనను క్షమించమని అతన్ని బతిమలాడింది. ఇలాంటి దగ్గర పరిస్థితులు వివరించి
ఇంటి దగ్గర పరిస్థితులు వివరించి ఒక కుటుంబాన్ని నిలబెట్టడం కోసం తమతో పాటు ఊరికి రమ్మని అల్లుడిని ప్రాధేయపడింది. ఇంటికి వచ్చిన భర్తను చూసి కోపంతో ఊగిపోయింది సత్య. మళ్ళీ ఎందుకు వచ్చావు అంటూ చొక్కా పట్టుకుని బయటకు నెట్టివేసినంతలో తల్లి వచ్చి ఆమె చెంప పగలగొట్టింది. అమ్మా అని అరిచింది ఏడుస్తూ. అవును అమ్మనే, ఈ దెబ్బలు ఎప్పుడో కొట్టి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. నీ స్వార్థం కోసం బంగారం లాంటి అల్లుడిని బాధ పెడితే చూస్తూ ఊరుకోను. సురేష్ని ఇల్లొదిలేలా చేశావు. దివ్యని పుట్టింటికి చేరేలా చేశావు. ఇంకా ఎంతమంది జీవితాల్ని నాశనం చేద్దామనుకుంటున్నావు అన్నది. ఆవేశంగా అమ్మా అంటూ గట్టిగా అరిచింది సత్య. చూడు, నీ కాపురం నీ ఇష్టం. నిలబెట్టుకుంటావో చెడగొట్టుకుంటావో నాకు అనవసరం. ఇతనిని సురేష్ ముందు నిలబెట్టి జరిగింది బయట పెడతాను. నీ మాయలోంచి సురేష్ని బయట పాడేస్తాను. అమ్మా అమ్మ అన్నది బిగ్గరగా ఏడుస్తూ. కూతురి దుఃఖం చూసి తల్లి కడుపు తరుక్కుపోయింది. దగ్గరగా తీసుకుని ప్రేమగా అనునయించింది. నా బంగారం తల్లివి కదూ, నా మాట విను. ఏం చేశావో, ఏం చేస్తున్నావో, ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించు. నీ కళ్ళకు కమ్మిన తెరలు తొలగించుకుని చూడు. ఎలా బతుకుతున్నావో ఆత్మవిమర్శ చేసుకో. సురేష్ని చేసుకుంటే రేపు ఈ సమాజం నీ స్థానం ఏమిటన్నది గుర్తించుకో. మానాభిమానాలు విడిచి తిరిగే ఆడదానికి మర్యాద ఉండదు. నీ ముందు కాకపోయినా వెనకాల వేలెత్తి చూపడానికి వేలల్లో ఉంటారు. ఆ అవమానాల మధ్యలో ఊహకే అసహ్యంగా ఉన్నది. చేసిన తప్పును సరిదిద్దుకునే అవకాశం అందరికీ రాదు. నీకు భగవంతుడు మరో అవకాశం ఇచ్చాడు. అబ్బాయిని క్షమించమని అడిగి నీ కాపురం చక్కబెట్టుకో తల్లి. నీ బిడ్డ సమాజంలో గౌరవంగా ఎదిగేలా చెయ్యి. అదే ఈ అమ్మ మాటకు నువ్విచ్చే విలువ. ఇన్నాళ్ళు నువ్వు అడిగిన దానికి దేనికైనా నేను కాదనలేదు. ఈసారికి నా మాట విను. నీ తల్లి గౌరవంగా జీవించేటట్లు ప్రవర్తించు. నిన్ను నువ్వు మార్చుకో. అదే నీ బిడ్డకు శ్రేయస్కరం. మరునాటి ఉదయాన్నే చక్కగా తయారై తల్ల కాళ్ళకి దండం పెట్టి బిడ్డను తీసుకుని భర్తతో తన ఇంటికి వెళ్ళిపోయింది సత్య. భార్య కాళ్ళు పట్టుకుని క్షమించమని వేడుకొని ఇంకెప్పుడు ఇటువంటి తప్పు చెయ్యనని ప్రమాణం చేసి మరీ దివ్యని పిల్లల్ని ఇంటికి తెచ్చుకున్నాడు సురేష్. 2 కాపురాలు నిలబెట్టానన్న తృప్తితో సంతోషంగా ఊపిరి పీల్చుకుంది రాణి. నా వీడియో కానీ నచ్చినట్లయితే ఇటువంటి మరికొన్ని వీడియోస్కై నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.